గుడ్ మార్నింగ్, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్. ఇవాళ మార్నింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ. ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి పుతిన్. రష్యా అధినేతకు మోదీ ప్రైవేటు విందు. నేడు ఇరువురి మధ్య చర్చలు. మరో 5 రెజిమెంట్లు S-400లు, రూపే మిర్ అనుసంధానం, పౌర అణుసహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు. S-500, Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. భారత్ రక్షణకు సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి. సో పుతిన్ మోదీ మధ్య ఉన్నటువంటి బంధానికి ఇది ఒక ప్రతీక అని చెప్పొచ్చు. పుతిన్ ఇది ఈ నాలుగేళ్ళు ఇది రెండోసారి రావడము. పుతిన్తో మోదీ కూడా అత్యంత చనువుగా మాట్లాడుతుంటారు. రష్యాతో మనకి భారత్ మధ్య ఒప్పందాలు కూడా చాలా కీలకం కూడా. అంటే అంతర్జాతీయంగా చూసుకున్నా కానీ అమెరికాను కూడా ఎప్పుడు మనం పెద్దగా అంటే చాలామంది దౌత్యవేత్తలు చెప్పే అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విశ్లేషకులు చెప్పే విషయం కూడా ఏంటంటే అమెరికాను నమ్మడం కంటే కూడా రష్యాను నమ్మడం మనకి మేలు. ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నా కూడా మనకి రష్యాతో ఉన్నటువంటి మైత్రి ఉపయోగపడింది, కానీ ఎక్కువగా అమెరికాతో ఉన్న మైత్రి మనకి నష్టదాయకమైనట్టుగా చెప్తూ ఉంటారు చరిత్రకారులు కూడా. సో ఈ నేపథ్యంలో రష్యాతో అత్యంత చనువుగా ఉండడం వల్ల మనకి అంతర్జాతీయంగా లేకపోతే సరిహద్దుల పరంగా కూడా పాకిస్తాన్తో కానీ మనకి ఎప్పుడు కూడా సరిహద్దుల అంశంలో ఇటు పాక్ అలాగే చైనాతో మనకి అంటే ఒక రకంగా ప్రత్యక్ష శత్రువులుగా కాకుండా పరోక్షంగా కూడా వాళ్ళు మనకి నష్టం చేసే అవకాశం ఉందన్నట్టు మనకి తెలుస్తూనే ఉంటుంది. ప్రతిసారి వాళ్ళతో యుద్ధం అన్నట్టుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రష్యాతో ఎంత అవసరం అనేది ఈ భేటీకి సంబంధించినటువంటి ఈ పర్యటన, పుతిన్ పర్యటన మనకి ఎంతో ఉపయోగకరం అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి వార్తా కథనాన్ని చూసుకుంటే 2 రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6:35 ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ప్రోటోకాల్కు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తుండగా విమానం దిగిన పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్ను ప్రధాని మోదీ తన టొయోటో ఫార్చునర్ కారులో తన అధికార నివాసానికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది, మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది అని పోస్ట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత పుతిన్కు ఆయన ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్ రాక సందర్భంగా మోదీ అధికారిక నివాసాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్తో పాటు వచ్చిన బృందంలో 7 రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11:30 గంటలకు రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. 11:50కు హైదరాబాద్ హౌస్లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీ పాల్గొననున్నారు. 2 గంటల పాటు సాగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యూరోపియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారీగా పెరిగిపోతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశం రష్యా నుంచి ఏటా $65 బిలియన్ విలువైన దిగుమతులు చేసుకుంటుంది. రష్యాకు మన ఎగుమతులు కేవలం $5 బిలియన్ 2034 ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఈ చర్చ జరగనుంది. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలుపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావం పైన ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్ మోదీకి వివరించనున్నట్టు సమాచారం. అలాగే కీలక అంకం ఒప్పందాలు. ఈ భేటీలో చాలా కీలకమైనది ఏ ఒప్పందాలు చేసుకుంటారనేది మనకు చాలా ముఖ్యం మాట. ఈ ఒప్పందాలపైనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కూడా నెలకొంది. దేశీయంగా కూడా విశ్లేషకులు అందరూ కూడా, అంతర్జాతీయ నిపుణులు కూడా దీనిపైన చాలా ప్రత్యేక దృష్టి సారించారు. రష్యా భారత్ మధ్య జరిగే ఒప్పందాలు కీలకంగా మారాయి. ఆ ఒప్పందాలు ఏంటో చూద్దాం ఒకసారి.
భేటీ అనంతరం రష్యా నుంచి కొత్తగా మరో 5 రెజిమెంట్లు S-400లు కొనుగోలు, ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించిన క్షిపణుల స్థానంలో కొత్త మిసైళ్ల కొనుగోలు, రష్యాలో ప్రస్తుతం నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారతీయ కార్మికులు, పలు రంగాల నిపుణులు రష్యాకు వెళ్ళడాన్ని సులభతరం చేసే వారి హక్కులకు రక్షణ కల్పించే మొబిలిటీ ఒప్పందం, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, ఇరు దేశాల చెల్లింపు వ్యవస్థలైన రూపే మిర్ అనుసంధానం సహా 25 కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా ఫార్మా, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు తదితర రంగాల్లో రష్యాకు భారత్ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే రష్యా నుంచి అత్యంత అధునాతన S-500ల కొనుగోలు, 5వ తరం యుద్ధ విమానాలైన Su-57ల కొనుగోలు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, అంతరిక్ష రంగం, అణు ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పోర్టుల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి కూడా శుక్రవారం నాటి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. శిఖరాగ్ర సమావేశం ముగిశాక మధ్యాహ్నం 1:50 పుతిన్, మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత్ ఛానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్లి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరై రాత్రి 9 గంటలకు మాస్కోకు తిరుగు ప్రయాణం అవుతారు. కాగా గురువారం సాయంత్రం రష్యా భారత రక్షణ మంత్రులు సమావేశం జరిగింది. రష్యా నుంచి అదనంగా S-400లు, మిసైల్ సిస్టమ్స్, కీలక మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలుపై ప్రధానంగా వారు చర్చించినట్టు సమాచారం. భారత సైనిక దళాల ఆధునీకరణకు, రక్షణ ఉత్పత్తుల రంగంలో స్వావలంబనకు సహకరిస్తామని రష్యా రక్షణ మంత్రి ఆంద్రే బెలోసోవ్ ఈ భేటీలో హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా కొత్త అవకాశాలను అన్వేషిద్దామని రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వస్తున్న దశలో జరుగుతున్న పుతిన్, మోదీ భేటీని పాశ్చాత్య దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఒప్పందాల్లో అంటే భారత రష్యా మధ్య జరిగే ఒప్పందాల్లో ముఖ్యంగా ముడి చమురుకు సంబంధించి కానీ, లేకపోతే వాణిజ్య సంబంధించి కానీ, లేదంటే రక్షణ శాఖకు సంబంధించిన ఈ 3 కీలకమైన ఒప్పందాలు. వీటిపై ఇప్పటికే అమెరికా కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు అమెరికాకు రష్యాకు పడదన్న విషయం మనందరికీ తెలిసిందే. అమెరికా, రష్యా రెండు కూడా 2 ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఉంటే రష్యా వైపు, లేదు అంటే అమెరికా వైపు అన్నట్టుగా దేశాల మధ్య విభజన కూడా జరిగిన నేపథ్యంలో భారత్ మాత్రం అలీన దేశాల విధానాన్ని అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ సమయం నుంచి కూడా అలీన విధానాన్ని అంటే ఎటువైపు కూడా మొగ్గు చూపకుండా తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఒక ప్రత్యేకమైన మార్గంలో భారత్ ప్రయాణిస్తుంది. నాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి కూడా మొదలైన ఈ మార్గాన్నే మనం అనుసరిస్తూ ఉన్నాం. తాజాగా మనం అమెరికాతో కూడా ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం, కానీ అదే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ దేశంతో. ఇప్పుడు రష్యా మనకి అంటే ఇప్పటి నుంచి కూడా చరిత్ర చూసుకున్నప్పటి నుంచి కూడా రష్యా మనకి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా రష్యాతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నుంచి కూడా మనకి సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ఒరవడిని ప్రస్తుత ప్రధాని మోదీ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనకి రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈనాటి భేటీ చాలా అంటే ఒక చారిత్రాత్మకంగా కూడా చెప్పొచ్చు. రష్యాతో మనకున్న అనుబంధం ప్రకారం చూసినా కూడా అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన. కిందటి సంవత్సరం మన ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు మాస్కోలో ఆయనకు పుతిన్ ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. దానికి ప్రతిగా మోదీ గురువారం రాత్రి పుతిన్కు ప్రైవేట్ డిన్నర్ ఇచ్చి తమ స్నేహబంధాన్ని మరింత పరిశీలన చేసుకున్నారు. ఇక 3 నెలల క్రితం చైనాలోని టియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సమయంలో మోదీని పుతిన్ తన కారులో ఎక్కించుకొని దాదాపు 45 నిమిషాల పాటు అందులోనే చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో గురువారం రాత్రి ప్రధాని మోదీ పుతిన్ను తన టొయోటో ఫార్చునర్ కారులో ఎక్కించుకుని తన అధికారిక నివాసానికి తీసుకెళ్లడంతో సామాజిక మాధ్యమాల్లో పలువురు కార్ పోలింగ్ 2.0 జరిగిందంటూ 2 ఫోటోలు పెట్టారు. సో గతంలో రష్యాకు మోదీ వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారో పుతిన్, అదే తరహాలో ఇప్పుడు ఇండియాకు వచ్చిన నేపథ్యంలో పుతిన్కు మోదీ కూడా అదే విధంగా ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా షాంఘైలో ఒకే కారులో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించుకోవడం అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది గతంలో. ఇప్పుడు అదే తరహాలో తన కారులోనే పుతిన్ ఎక్కించుకొని అధికార నివాసానికి మోదీ తీసుకెళ్లారు. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇరువురు నేతల మధ్య కూడా చాలా సారూప్యాలు ఉన్నాయి. ఇద్దరు కూడా అంటే వ్యక్తి కేంద్రంగా రాజకీయం చేస్తూ ఉంటారు. ఇద్దరిని మనం అంటే వాళ్ళ
వాళ్ళ రాజకీయ నేపథ్యాన్ని గమనించినా కూడా అంటే ఎక్కువ మందిని ఆకర్షించగల నేతలు అటు రష్యాలో పుతిన్కి తిరుగులేదు, ఇక్కడ ఇండియాలో మోదీకి కూడా తిరుగులేదు. ఇద్దరు కూడా తమ తమ దేశాల్లో తమదైన వాగ్దాటి అలాగే తమదైన నైపుణ్యంతో రాజకీయ విశిష్టతతో ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న వ్యక్తులు కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడికి తన కారు, పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఆర్ఎస్ సెనాట్ లైమోజిన్ కార్ను విమానంలో అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులోనే పర్యటిస్తారు. పుతిన్ కారుపై గ్రెనేడ్లు పడ్డా చెక్కు చెదరదు. అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. ఇంధన ట్యాంక్ కూడా ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. టైర్లు పంక్చర్ కావు. 4 టైర్లు పంక్చర్ అయినా కారు ఆగకుండా దూసుకుపోతుంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి నేలపై అయినా దూసుకుపోయేలాగా 4-wheel డ్రైవ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన V8 ట్విన్ టర్బో ఇంజన్తో కూడిన ఈ వాహనం అంత బరువుతోనూ కేవలం 6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు లోపల అత్యంత అధునాతన భద్రతాపరమైన ఫీచర్లతో సీట్లు, లైటింగ్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. సో పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తన సొంత కార్ని అక్కడికి తీసుకువెళ్తూ ఉంటారు. అదే తన ఫ్లైట్లో ఆ కారును కూడా తీసుకెళ్తారు. ఈ కారు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇది. టైర్లు పంక్చర్ 4 టైర్లు పంక్చర్ అయినా కానీ ఎక్కడ ఆగదు, దూసుకుపోతూనే ఉంటుందంట. 6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది ఈ కారు. ఈ కారు పేరు ఆర్ఎస్ సెనాట్ అనే బుల్లెట్ ప్రూఫ్ కారుకి 4-wheel డ్రైవ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వ్యవస్థ కూడా ఉంటుంది. సో ఇది చాలా ప్రత్యేకమైన, అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి నేలపైన అయినా కూడా ఇది దూసుకుపోతుందని చెప్పి అంటున్నారు. సో ఇంకో వార్తా కథనం, విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతతో సమావేశం కావద్దని ప్రభుత్వం వారికి చెబుతోంది. రాహుల్ ఆరోపణలు పచ్చి అబద్ధం. బీజేపీ విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటి వారు భారత్కు వచ్చినప్పుడు వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ అభద్రతా భావాన్ని నిదర్శనమని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గురువారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విదేశాల అధినేతలు భారత్కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవడం మన సాంప్రదాయం. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో అది కొనసాగింది. ప్రధాని మోదీ కానీ విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పుడు విదేశాల నేతలు ఇక్కడికి వచ్చినా నేను విదేశాలకు వెళ్ళిన ప్రతిపక్ష నేతను కలవవద్దని వారికి ప్రభుత్వం సూచిస్తోంది. నన్ను కలవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ విదేశాల నేతల నుంచి నాకు సమాచారం వస్తోంది అని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు వచ్చే విదేశాల అధినేతలు ఇక్కడి ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్లో భాగమని, అధినేతలు ఇక్కడ కానీ మోదీ ప్రభుత్వం దీన్ని ఉల్లంఘిస్తున్న ప్రియాంక గాంధీ విమర్శించారు. కాగా రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం. గత ఏడాదిన్నర కాలంలో మలేషియా, న్యూజిలాండ్, మారిషస్, వియత్నాం ప్రధానులు సహా పలువురు విదేశీయాల నేతలను రాహుల్ కలిశారు అని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూని అన్నారు. సో మోదీ సర్కారుపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విదేశాల నుంచి ఏ నేతలు వచ్చినా కూడా ప్రతిపక్ష నేతలను కలవకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని, వారిని కలవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి చెబుతుందని చెప్పి ఆయన ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ తాను విదేశాలకు వెళ్ళినా విదేశాల నుంచి ఇక్కడికి అగ్రనేతలు వచ్చినా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఇది బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ సర్కార్ కుట్రపూరితంగా చేస్తుందంటూ ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. గతంలో వియత్నాం కానీ, న్యూజిలాండ్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన నేతలను ప్రతిపక్ష నేతలు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయంటూ గుర్తు చేశారు. రాహుల్ ఆరోపణలని తీవ్రస్థాయిలో ఖండించారు. ఇక మరో వార్తా కథనం, పుతిన్ రాకతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేకంగా కథనాన్ని ఇక్కడ ప్రచురించింది. దేశాధ్యక్షుడు అంటే రాజు వెడలే. దేశాధ్యక్షుడు అంటే రాజుతో సమానం, కానీ అందరి వైభవం ఒకేలాగా ఉండదు. చిన్న దేశాల అధ్యక్షుల పర్యటనలు అయితే ఎప్పుడొచ్చారో ఎప్పుడు వెళ్ళారో అనే విషయం కూడా సామాన్య జనానికి పెద్దగా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతాయి. కానీ అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాల అధ్యక్షులు పర్యటన అంటే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అంతే. ఏంటా లెవెల్ అంటే ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న పుతిన్ వైభోగాన్ని చూడండి. పుతిన్ భద్రతా వలయం శత్రు దుర్భేద్యం. రష్యా అధ్యక్షుడు తమ దేశానికి పర్యటనకు వస్తున్నారంటే ఏ దేశమైనా అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. అయితే వాటికి అదనంగా రష్యా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. పుతిన్ పర్యటనకు చాలా రోజుల ముందే ఆ దేశానికి చెందిన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ రంగంలోకి దిగిపోతుంది. పర్యటన ఆద్యంతం భద్రతా ఏర్పాట్లు
ప్రణాళికను అత్యంత ఖచ్చితత్వంతో రచిస్తుంది. 5 అంచెల భద్రతను ఆయన చుట్టూ ఏర్పరుస్తుంది. దానికి తోడు రష్యా గూఢచార సంస్థ కేజీబీ ప్రోటోకాల్స్తో స్నైపర్లు, డ్రోన్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నిపుణులు, కమ్యూనికేషన్ యూనిట్లతో కంటికి కనిపించని శత్రు దుర్భేద్యమైన మరో భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి ఎంపిక చేస్తారు. వీరంతా సుశిక్షితులైన కమాండోలు. ఎస్బీపీకి ఎంపిక కావాలంటే 35 లోపు వారే ఉండాలి. 180 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా పోరాటానికి సన్నద్ధంగా ఉండాలి. విదేశీ భాషలు వచ్చి ఉండాలి. ఈ ఎస్బీపీలోకి తీసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అధ్యక్షుడి పట్ల నిజాయితీ వ్యవహరిస్తారని పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్నాకే వారికి విధుల్లో తీసుకుంటారు. అయితే పుతిన్ ప్రపంచవ్యాప్తంగా రష్యాలో పుతిన్ చాలా శక్తివంతమైన నేత. సో ఆయన విదేశాలకు వెళ్తే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయో వాటికి అదనంగా కూడా అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎట్ ది సేమ్ టైం రష్యా కూడా తమ దేశాధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తుంది. అంటే అన్ని రకాలుగా, అంటే ఇటు సాంకేతికంగా కానీ, లేదు అంటే అటు రక్షణ పరంగా కానీ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వాళ్ళకి ఎస్బీపీ అనే ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ దీని నుంచి ఎంపిక చేస్తారు ఆ రక్షణ పరంగా తీసుకునే వాళ్ళందరినీ కూడా. అంటే వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. 35 లోపు ఉండాలి, అన్ని భాషలు వచ్చి ఉండాలి. ముఖ్యంగా దేశ అధ్యక్షుడి పట్ల ఒక విధేయత ఉండాలి అనేది ఇక్కడ విషయము, ప్రధానమైన అంశం. ఇక ఆ విమానం ఎగిరే క్రెమ్లిన్, మాస్కోలోని రష్యా అధ్యక్షుడి కార్యాలయాన్ని క్రెమ్లిన్ అంటారు. మరి పుతిన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ప్రయాణించే విమానమే అధ్యక్ష భవనం అవుతుంది. అందుకే దాన్ని ఫ్లయింగ్ క్రెమ్లిన్గా వ్యవహరిస్తారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ 1 విమానానికి ధీటుగా ఉండేలా ఈ ఇల్యూషన్ IL-96-300PU విమానాన్ని రూపొందించారు. శత్రు దేశాల రాడార్లు, క్షిపణి వ్యవస్థలకు దొరకకుండా దీంట్లో జామింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఒక స్థాయి వరకు క్షిపణి దాడులను తట్టుకునేలా కవచం ఉంటుంది. నేరుగా శాటిలైట్ల అనుసంధానంతో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. లోపలి భాగంలో విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. అధ్యక్షుడికి ప్రైవేట్ బెడ్రూమ్, ఆఫీస్ గది, 2 కాన్ఫరెన్సెస్ గదులు, అతిథుల కోసం ఒక గది, మినీ జిమ్, కిచెన్, భోజనాల గది, చిన్న బార్, బాత్రూమ్లు ఉంటాయి. అంతేకాదు బయట నుంచి చూస్తే అచ్చం విమానాన్ని పోలినట్టే మరో విమానం కూడా ఉంటుంది. పుతిన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 2 వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ విమానాలు వేర్వేరు మార్గాల్లో ప్రయాణం ప్రారంభిస్తాయి. అధ్యక్షుడు ఎందులో ఉన్నారో శత్రువులు చిక్కకుండా ఉండాలనేది దీని ఉద్దేశం. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఆయనతో పాటు ఉంటుంది. అచ్చం ఆయన దేశంలో ఉన్నట్టే, అంటే రష్యాలో అధ్యక్ష ప్రధాన కార్యాలయం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక విమానం సెటప్ మొత్తం కూడా దాంట్లో అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా జామింగ్ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థలకు దొరకకుండా ఉండేటట్టుగా, అలాగే శత్రు దేశాల రాడాలకు చిక్కకుండా ఉండేటట్టుగా ఉంటుంది. అలాగే అధ్యక్షుడికి ప్రైవేట్ బెడ్రూమ్ ఉంటుంది, ఆఫీస్ గది ఉంటుంది, 2 కాన్ఫరెన్స్ గదులు ఉంటాయి, అతిథుల కోసం కూడా ఒక గది ఉంటుంది. అన్ని రకాలుగా అంటే ఒక అధ్యక్ష కార్యాలయం ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండే విధంగా ఈ విమానం కూడా ఉంటుంది. అందుకే దీన్ని మరో క్రెమ్లిన్ అని కూడా అంటారు. అధ్యక్ష కార్యాలయాన్ని అక్కడ క్రెమ్లిన్ అంట పిలుస్తారంట. అందుకే దీన్ని కూడా విమానాన్ని కూడా ఎగిరే క్రెమ్లిన్ కూడా అనొచ్చు అని చెప్పి నిపుణులు అంటూ ఉంటారు. పూప్ కేస్, మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు సూట్ కేసు తీసుకెళ్తాం. పుతిన్ మాత్రం పూప్ కేసు కూడా తన వెంట తీసుకెళ్తారు. పూప్ అంటే తెలుసు కదా, మలం. రష్యా అధ్యక్షుడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి మరుగుదొడ్లలో కాలకృత్యాలు తీర్చుకుంటే ఆయన మలాన్ని సేకరించి పరీక్షలు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విదేశీ గూఢచార సంస్థలు తెలుసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే భద్రతా సిబ్బంది ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేసి ఆయన మలాన్ని కూడా సేకరించి తమతో పాటు రష్యాకు తీసుకెళ్తారు. అందుకోసం వారు వాడేదే పూప్ కేస్. ఇప్పుడే కాదు, పుతిన్ అధికారం పగ్గాలు చేపట్టిన 1999 నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మలాన్ని ఇలాగే ప్రత్యేక కవర్లలో సేకరించి పూప్ కేసులో పెట్టి రష్యాకు తరలిస్తున్నారు. ఎంత జాగ్రత్త అంటే ఇప్పుడు మనం మామూలుగా బ్రీఫ్ కేస్ తీసుకెళ్తున్నాం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, లేదా సూట్ కేసు ఇలాంటి తీసుకువెళ్తూ ఉంటాం. పుతిన్ తనతో పాటు పూప్ కేస్ అంటే మలాన్ని తీసుకెళ్లే పెట్టెను కూడా తనతో పాటు తీసుకొస్తూ ఉంటారండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎక్కడ శత్రువులు అంచనా వేసి ఆయన పైన విషప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది, లేదా రకరకాల చేసే అవకాశాలు ఉంటుందని చెప్పి భావించి
ఆయన తీసుకున్న చర్యలు రక్షణ అంటే భద్రతా పరంగా తీసుకున్న చర్యలు ఇవి. ముఖ్యంగా 1999 నుంచి ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పి ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. ఇక అప్పట్లో అలా వాజ్పేయి భారత ప్రధానిగా 2001లో రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆ పర్యటనకు వెళ్ళి వాజ్పేయి పుతిన్ వెనుక నిల్చున్నారు. భారత్లో పుతిన్ తాజా పర్యటన నేపథ్యంలో ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పర్యటన గురించి మోదీ ఆ తర్వాత కాలంలో ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. పుతిన్ ఏ క్షణాన తనను భారత్లోని ఒక రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిలాగానో తన ప్రాధాన్యం తక్కువని భావించేలాగానో వ్యవహరించలేదని, అప్పటి నుంచే తమ మధ్య స్నేహపు తలుపులు తెరుచుకున్నాయని తెలిపారు. సో ఇది 2001లో తీసిన ఫోటో ఇది. రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పటి ప్రధాని వాజ్పేయి రష్యా పర్యటనకు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. ఆ పర్యటనలో మోదీ కూడా ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వాజ్పేయితో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటో గురించి కూడా చెప్తూ ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో గురించి కూడా చెబుతూ నాటి నుంచి కూడా తమ మధ్య అంటే మోదీ పుతిన్ మధ్య స్నేహబంధం కొనసాగుతుందని చెప్పేసి మోదీ కూడా ట్వీట్ చేశారు. నాడు తను రష్యా పర్యటన వెళ్ళినప్పుడు తను కేవలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పుతిన్ వ్యవహరించలేదని, తను ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారన్నట్టుగా మోదీ చెప్పారు. వెలుగు చూసుకుంటే ఒకసారి వీళ్ళు కూడా టైటిల్ బాగుంది. వెల్కమ్ పుతిన్. రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఘన స్వాగతం. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం. ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి నేతలు. సో ఇది బాగానే ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు, వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి. సీఎం రేవంత్. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటున్నాం. గత పాలనలో ఇలాంటి పరిస్థితే లేదు. సెక్రటేరియట్కి వెళ్తే నన్ను నిర్బంధించారు. నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడించేవాళ్ళు కాదు. మేమందరికీ అవకాశం ఇస్తున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ దోచుకున్నాడు. ఆయన ఇంట్లో ఇప్పుడంతా పైసలు పంచాదే. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళిస్తాం. ఏడాదిలో ఎయిర్పోర్ట్ పనులు షురూ. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన. ఆదిలాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధిక ఖర్చులు వద్దు అని చెప్పి ఏకగ్రీవాలు చేసుకుంటే ఖర్చు ఉండదు అన్నట్టుగా సీఎం అంటున్నారు. మంచోళ్ళని ఎన్నుకోమని కూడా సూచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దని, వీలైనంతగా ఏకగ్రీవాలు అయ్యేలా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎక్కువగా ఖర్చులు పెట్టి డబ్బులు వృధా చేసుకోవద్దు, మళ్ళీ ఆ డబ్బు తిరిగి రాదు. ఏకగ్రీవాల కోసం ప్రయత్నించండి, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులిస్తుంది అని తెలిపారు. మంచోళ్ళను అభివృద్ధి చేసేటోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలు కోరారు. 10 ఏళ్ల అరాచక పాలన ప్రజలు అంతమొందించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలా భావించి మేము ముందుకు సాగుతున్నాం అని తెలిపారు. సో ఎందుకు ఏకగ్రీవాలు అంటున్నారు సీఎం రేవంత్ అంటే, డబ్బులు ఖర్చు పెడతారు లక్షలాది రూపాయలు, దగ్గర ₹1 కోటి కూడా ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వ్యవహార అంటే ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టే పనులు పక్కన పెట్టి ఎందుకంటే ఒకసారి ఖర్చు అయిపోతే మళ్ళీ రావు, అప్పులు పాలవడం తప్ప మరొకటి ఉండదు. సో అలాంటి అప్పులు పాలయ్యే పరిస్థితి ఉండకూడదు. ఏకగ్రీవాలు చేసుకుంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది, తద్వారా గ్రామాభివృద్ధికి వాటిని ఖర్చు పెట్టవచ్చు. సో మీరందరూ ఏకగ్రీవం చేసుకుంటే, అందులోనూ మంచి వాళ్ళని ఎన్నుకుంటే గ్రామం మరింత అభివృద్ధి అవుతుంది అన్నట్టుగా సీఎం రేవంత్ చెప్తున్నారు. సో గత పాలకులపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తమపై ఉందని, ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బెటర్ అని తన మనసుకు అనిపిస్తుందని, దాన్ని కొమురం భీం అని పెట్టుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది తన సూచన మాత్రమేనని, ఇక్కడ నేతలు సమన్వయం చేసుకుని యూనివర్సిటీ ఎక్కడ పెడితే అక్కడ బాగుంటుందో చెప్పాలని ఆయన కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో మాత్రమే వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలోనే 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని, త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలని నిరుద్యోగులు సూచించారు. రాష్ట్ర యువకులు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని తన కోరిక అని తెలిపారు. ఇంద్రవెల్లిలో కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తనపై ఉందని చెప్పి ఆయన అంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేస్తే బెటర్ అని తనకు మనసుకు అనిపిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల ఎక్కువ మంది అక్షరాస్యత పెరిగి విద్యార్థికులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా ఆయన అంటున్నారు. కేవలం గత పాలకులు తమ ఇంట్లో వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి విమర్శించిన ఆయన, త్వరలో 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తాం, అందరూ కూడా
శిక్షణ పొందాలని, ట్రైన్ అవ్వాలని చెప్పేసి, నోటిఫికేషన్ సిద్ధం కావాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అప్పు చేసైనా గెలవాలి, సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు, బంగారం తాకట్టు, మోస్తరు గ్రామాల్లోనూ 20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు. ఇక ప్రత్యేక గ్రామాల్లో ₹1 తగ్గేదేలే. పదవిపై మోజు, పలుచోట్ల భారీ ఆదాయం మార్గాలే కారణం. గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఏరియాలోని పంచాయతీలకు ఫుల్ డిమాండ్. రిజర్వేషన్ పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోష్. గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు ఇలా షెడ్యూల్ రాగానే అలా దావతులు షురు. ప్రచారం పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థి ఖర్చు తడిసి మోపెడు. సో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖర్చులపై ఈ వార్తా కథనం. దాదాపు మోస్తారు గ్రామాల్లోనే 20 నుంచి 50 లక్షల ఖర్చు పెడుతున్నారు. చాలా ఖర్చు అవుతుంది అన్నట్టుగా ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు కూడా బంగారం తాకట్టు పెట్టి మరీ పోటీలో నిలుస్తున్నారు అని చెప్పి ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఇక్కడి ఎన్నికలు వెరీ కాస్ట్లీ. రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరుగుతుండడంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్కు హాట్స్పాట్గా మారిన ఈ గ్రామంలో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ గతంలో ఓ సర్పంచ్ అభ్యర్థిగా గరిష్టంగా 5 లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే 70 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. మిగిలిన పోటీదారులది ఇదే పరిస్థితి. గెలిచిన తర్వాత వచ్చే లేఅవుట్ పర్మిషన్లు, భవన నిర్మాణ అనుమతులతో పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు తిరిగి రావడం ఖాయమనే ధీమాలో అభ్యర్థులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచలుగా మారిపోయాయి. అందుకే ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకంగా ₹1 వరకు ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదు. గతంలో ఒక్కో ఓటుకు 500 పంచారని, ఇప్పుడున్న పరిస్థితిలో 2000 నుంచి 3000 వరకు పంచాల్సిన పరిస్థితి ఉందని పోటీలో ఉన్న అభ్యర్థి తెలిపారు. సో ఇది పరిస్థితి. చాలా అంటే గెలవడమే ముఖ్యం. గెలిస్తే తర్వాత ఏదైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా మనకు డబ్బులు వస్తాయి, లేఅవుట్ల ద్వారా, లేకపోతే రియల్ ఎస్టేట్ భూమి ఒక రకంగా ఉంది అన్నట్టుగా చాలా వరకు గ్రామాలన్నిటి కూడా అంటే ఈరోజు ఖర్చు పెడితే రేపు వస్తాయి అన్న ధీమాతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వార్తాకథనం ద్వారా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దయచేసి డబ్బు లేదు అంటే మందుకో మీరు ఆశపడి ఓటు వేస్తే రేపటి రోజున గ్రామాభివృద్ధి పక్కకు పోతుంది. అంటే ఎవరికి వాళ్ళు తమ సంపాదన గురించి ఆలోచించుకునే వ్యవస్థ ఇది. ఇప్పుడున్న సమాజంలో అంతే ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిగా ఒక రకంగా అంటే గ్రామాభివృద్ధి కలిసికట్టుగా ఐక్యంగా కలిసి పనిచేసే విధంగా అక్కడ పరిస్థితులు ఏర్పాటయ్యేలా చూసుకుంటే రేపటి రోజున అంటే భవిష్యత్ తరాలకు కూడా ఒక చక్కని వాతావరణం కల్పించినట్టుగా ఉంటుంది. సింగరేణి కార్మికుల పెన్షన్ 10,000కు పెంచాలి. లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ అరకొరక పెన్షన్లతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. కాక 30 ఏళ్ల కింద ప్రవేశపెట్టిన పెన్షన్లే ప్రస్తుతం ఉన్నాయని వెల్లడి. సో సింగరేణి కార్మికులకు పెన్షన్లు పెంచాలంటూ లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించిన వార్తా కథనం ఇది. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది? లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని విజ్ఞప్తి. పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన. వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని వివరించిన ఎంపీ బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్ట్రీని కేటాయించాలని వినతి. సో ప్రతి ఊర్లో కూడా కోతుల సమస్య అనేది చాలా పెద్ద సమస్య. రైతులు కూడా దాంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో దీనిపైన లోక్సభలో కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఏంటనేది చూద్దాం. ఇక్కడ కోతుల సమస్య అసలు ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అటవీ, వన్యప్రాణులు, అగ్రికల్చర్, రైతుల సంక్షేమ శాఖ ఇలా ఏ శాఖను ఆశ్రయించినా ఇది తమ పరిధిలోనిది కాదంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదపై గురువారం లోక్సభలో 0 అవర్లో విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు. తన నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో కోతుల సమస్య తీవ్రంగా ఉన్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై ఆయన తెలుగులో మాట్లాడారు. మా వికారాబాద్ జిల్లాలో రైతులకు కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పంటలన్నీ నాశనం అవుతున్నాయి అని పేర్కొన్నారు. కోతుల బెడద నివారణకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాకు సంబంధం లేదంటున్నారు. కోతుల బెడద ఒక జిల్లా తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని, ప్రస్తుతం జాతీయ స్థాయి సమస్యగా మారిందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఏ శాఖను సంప్రదించినా ఆ అంశం తమది కాదని అంటున్నారని, దీనిపై తాను సమాచార హక్కు చట్టం కింద అప్లై కూడా చేశానని, అయితే విస్తుపోయే సమాధానాలు వచ్చాయని తెలిపారు. జనావాసాలు, వ్యవసాయ పనులకు జరిగే నష్టానికి తమకు సంబంధం లేదని అటవీ శాఖ చెబుతున్నది. వ్యవసాయ శాఖ కానీ పశు సంవర్ధక శాఖ కానీ దీన్ని తమ బాధ్యతగా స్వీకరించడం లేదని వెల్లడించారు. దీంతో కోతుల నియంత్రణకు బాధ్యత వహించేవారే లేకుండా పోయారని అన్నారు. పంటల నష్టంతో రైతుల నష్టాలు పాలు కాకుండా కోతులు, అడవి పందులు, నీల్గాయ్ లాంటి జంతువుల బెడదను నియంత్రించేందుకు
బాధ్యత వహించేలా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కార్ను కోరారు. అలాగే కోతుల నియంత్రణ, నివారణ, నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని అన్నారు. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు స్పెషల్ నేషనల్ ప్రోగ్రాం ప్రారంభించాలని సూచించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ కోతుల అంశం కీలకంగా మారిందని గుర్తు చేశారు. కోతుల బెడద పరిష్కరిస్తే సర్పంచ్గా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు. సో ఒక మంచి సమస్యనైతే, ఒక మంచి అంశాన్ని అయితే లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సో ఒక్క తెలంగాణ ప్రాంతానికో లేదంటే ఒక గ్రామానికో మాత్రమే పరిమితమైన అంశం కాదు ఇది. కోతుల బెడద దాదాపు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కనిపించే అంశమే ఇది. పంటలు వేసుకుంటారు రైతులు, కానీ ఆ పంటలు వేసుకున్న తర్వాత కోతుల నుంచి వాటిని కాపాడుకోవడం పెద్ద రిస్క్ అయిపోయింది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కూడా కోతుల బెడదను ఎవరైతే పరిష్కరిస్తారో, ఆ సమస్యను ఎవరైతే తీరుస్తారో వాళ్ళనే తాము గెలిపించుకుంటామని ప్రజలే అంటున్నారంటే, ఇక్కడ ఆ గ్రామస్తులే అంటున్నారంటే ఎంతలా ఈ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ శాఖకు అంటే ఈ సమస్యకు సంబంధించి ఏ శాఖను తాను సంప్రదించినా అక్కడ సరైన సమాధానం దొరకడం లేదని, దీనికి ఒక నోడల్ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారు. అయితే ఈ అంశాన్ని ఆయన లోక్సభలో తెలుగులో మాట్లాడి తెలుగులో ఆయన ప్రశ్నించడం కూడా ఇక్కడ విశేషం అని చెప్పుకోవాలి. తెలుగులో మాట్లాడి తమ ప్రాంత సమస్యను లోక్సభకు ఎంపీలందరికీ కూడా దృష్టిలో పడేలా చేశారు. ఆయన తెలుగు భాషలో మాట్లాడడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలుగు యొక్క గౌరవం మనందరికీ తెలిసిందే. తెలుగు ప్రతిష్టను ప్రతి ఒక్కరు కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాగే విశ్వేశ్వరరెడ్డి గారు లాగే మిగతా అందరూ కూడా ఎంపీలు కూడా తెలుగు భాషలో ఎక్కువగా మాట్లాడి వీళ్ళంతా ఎక్కువగా తెలుగును వినిపించేలా, లోక్సభలో ధ్వనించేలా చేస్తారని భావిస్తున్నాం. అంతేకాకుండా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. తెలుగు యొక్క విశిష్టత అందరికీ తెలిసేలా, మరింత పెంచేలా, గౌరవం మరింత చేసేలాగా మన తెలుగు ఎంపీలు అందరూ కూడా కృషి చేయాలని ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ కోతు సమస్యపై లోక్సభ దృష్టికి తీసుకెళ్ళి కేంద్రంలో దీనిపైన ఒక చలనం వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవి ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.